మనమందరం కూడా భాషలు వేరైనా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మనమందరం ద్రవిడులమే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం అన్నదమ్ములమే. ఒకప్పుడు అంతా ఒక రాష్ట్రంలో ఉన్న వ్యక్తులమే. అందుకే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు బ్రతుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా ద్రవిడ యూనివర్సిటీని కుప్పంలో పెట్టి అందరినీ కలపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అందుకని ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేశాం. మళ్ళీ నిన్న మీటింగులో చెప్పాను, తెలుగు గంగ నీళ్లు వస్తున్నాయి. నేను ఎప్పుడు కూడా నీళ్లు ఇవ్వాలంటే చెన్నైకి నీరంటే మొదటి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని, మొట్టమొదటి వ్యక్తిని నేను. అదే సమయంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేను ఇక్కడికి వచ్చింది ఈ విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తూ ఉంది. ప్రపంచానికే గుర్తింపు వచ్చింది. దానికి కారణం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడమే కారణం. అభివృద్ధి తెలిసిన వ్యక్తి, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసే వ్యక్తి, పేదవాళ్ళ కష్టాలు తీర్చే వ్యక్తి ప్రధానమంత్రి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.